నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే చంద్రబాబు చంద్రముఖిలాగా లగలగా అంటూ సైకిల్పై వస్తున్నారు అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా వివేక హత్యకు సంబంధించి కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు టీడీపీ నేతలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్న ప్రతి అసలు చెప్పండి, చంద్రబాబు పైన చంద్రముఖిలా ఇలా లగలగా అని సైకిల్పై వస్తున్నాడు నమ్మద్దంటూ కూడా ప్రజలకు సూచించడం ఎలా చూడొచ్చు? ఈరోజు ముఖ్యమంత్రి గారు నేను అసమర్థ ముఖ్యమంత్రి, నా చేతగానితనంతో 5 సంవత్సరాలు మా సొంత చిన్నాయను చంపిన వాళ్ళని పక్కన పెట్టుకొని ఇతరుల మీద గతంలో ఏ విధంగా వేశాడు ఇప్పుడు కూడా వేయాలని ప్రయత్నంలో ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. వాళ్ళ సొంతం చెల్లెలు ఆయన తండ్రి చనిపోయిన వివేకానంద కుమార్తెనే అంటున్నారు. మా అన్నని నమ్మొద్దండి, మా అన్న వివేకానందుడి పేరు ఈ దినం ఎత్తాడు, చంపించిన వాళ్ళు పక్కన ఉండేది ఆయన పక్కనే ఆయనకు ఓటేద్దని. సిగ్గులేదా అని అడుగుతున్నా. నీ అంత అసమర్థుడు ఇంకొకడు ఉన్నాడా అని మేము అడుగుతున్నాం. 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం పీకేవయ్యా అని మేము అడుగుతున్నాం. నువ్వు ఏమైనా 5 సంవత్సరాలు ఎవరు చంపారు అని ఎందుకు నిగ్గు తెలుసలేకపోయినామని మేము అడుగుతున్నాం. సిఐడి వాళ్ళు, సిబిఐ వాళ్లకు ఎంక్వైరీ చేయనీయకుండా అడ్డపడింది ఎవరని చెప్పి మేము అడుగుతున్నాం. నీ చేతగాంతనం, నీ అవినీతి ముఖ్యమంత్రి ఈరోజు ప్రజలను మభ్యపెట్టేదానికి, ఎవరి నెత్తి మీద వేసేదానికి ఈ ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. నువ్వు ఒక అసమర్థునివి, నువ్వు ముఖ్యమంత్రి కాదు, ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసే ముఖ్యమంత్రి. కాబట్టి నీకు ప్రజలందరూ కూడా బాయ్ చెప్పే రోజులు దగ్గర పడాయని చెప్పి ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంటే ఒక రకంగా చంద్రబాబే వివేక హత్యను ప్రోత్సహించారు. ఏదైతే వెంకటేశ్వరరావు అప్పుడు ఇంటెలిజెన్సీ అధికారిగా ఉన్నారో ఆయన ద్వారా ఇదంతా జరిగిందన్నటువంటి ఆరోపణ చేశారు. నీకు కనీసం బుద్ధిందా అని మేము అడుగుతున్నాం. ఆ దినం నువ్వు హైకోర్టులో పోయి దీన్ని ప్రొసీడ్ కావద్దండి, దీన్ని ఎంక్వైరీ నిలబెట్టని చెప్పి తెచ్చింది ఎవరయ్యా అని అడుగుతున్నాం. ఆ దినం సిబిఐ కావాలని చెప్పి అడిగిన వ్యక్తి నువ్వే. ఈరోజు మళ్ళా కల్లిబొల్లు మాటలు చెప్తున్నావు. నువ్వు ఒక అవినీతి పరునివి, నువ్వు మీ చిన్నాయిని చంపిన అంతకుడివి. మీ చిన్నాయిని ఎవరు చంపారో నీకు అన్నీ తెలుసు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా నీ అసమర్థత పాలనలో నువ్వు మీ చెల్లెల నమ్మకం లేకుండా పోతుంటే ఇంకా ప్రజలు, మహిళలు ఏ విధంగా నమ్ముతారని చెప్పి మేము అడుగుతున్నాం. ఇటీవల టీడీపీలో చేరినటువంటి సత్య గారు ఉన్నారు, ఆయన అడిగి తెలిసిన ప్రయత్నం చెప్పండి. ఎలా చూడొచ్చు చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? చంద్రబాబు నాయుడు పైన చేయడం అనేది అతని బుద్ధి తక్కువ పని. స్వచ్ఛంగా ప్రజలే అతనే ఒప్పుకున్నాడు. ప్రజలందరికీ తెలుసు ఎవరు చంపింది ఏం కథ అని. ఇంకా అటువంటిప్పుడు పులివెందుల ప్రజలు రేపు అతనికి ఓట్లు వేయరు. అతను వాళ్ళ కుటుంబ సభ్యులే చంపినారనే విషయం అతనే బహిర్గతంగా ఒప్పుకున్నాడు. చంద్రబాబు పైన లేనిపోయినటన్నీ వేసి చెప్పడం అనేది అతని అవివేకము, అంతకు తప్ప వేరే ఇతరత్రా ఏమీ లేదు. మరొక నేత ఉన్నారు గోవర్ధన్ రెడ్డి గారు, ఆయన అడిగి తెలుసు. చంద్రబాబు ఒక రకంగా చంద్రముఖిలాగా సైకిల్పై లగలగా అంటూ వస్తున్నాడు. ఆయన కల్లిబల్లి మాటలు చెప్తున్నారు, మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేయబోతున్నారు, ప్రజలు నమ్మద్దంటూ కూడా జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు. అదేవిధంగా వివేక హత్య కేసుకు సంబంధించి ఏదైతే అప్పటి ఇంటెలిజెన్స్ అధికారి వెంకటేశ్వరరావు ఉన్నారో ఆయన ద్వారా హత్య చేయించి కుట్రలు చేశారన్నటువంటి ఆరోపణలు ఎలా చూడొచ్చంటారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా పర్యటనలో ప్రజలకు తెలుసు, ఆ దేవునికి తెలుసు వివేకానందుడి ఎవరు చంపినారని చెప్పేసి, పక్కనే ఎంపీ గారిని పెట్టుకొని ఒక నిందితుడిని పెట్టుకొని ప్రజలందరికీ తెలుసు, ఆ దేవునికి తెలుసు అంటే పక్కనే నిందితుడు ఉన్నాడు ఎంపీ గారు. ఆయనే గొడ్డలు తెచ్చుకొచ్చి నరికించిన వ్యక్తి ఇవాళ అవినాష్ రెడ్డి గారు. ఇవాళ గొడ్డలి సంస్కృతిని ప్రవేశపెట్టినాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా మాట్లాడితే గొడ్డలే అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు చంపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి నీకు ప్రజాక్షేత్రంలో నీకు తప్పదు శిక్ష, తొందరలో దిగిపోతాడని చెప్పేసి ప్రజలు తరిమి కొడతారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి పెట్టింది పేరు. అయ్యా 2014లో ఈ రాష్ట్రంలో 200 రూపాయల పెన్షన్ 5 రెట్లు పెంచుతానని చెప్పాడు. 5 రెట్లు పెంచి 1000 రూపాయలు ఇచ్చింది నిజం కాదా అని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా 1000 రూపాయలు 2000 చేసింది నిజం కాదా అని అడుగుతా ఉన్నాం. ఎంతోమందికి చదువు లేని వారందరికీ కూడా స్కాలర్షిప్లు ఇచ్చి, ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చి చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. పేద ప్రజానీకానికి టిట్కో ఇండ్లు మనం ఏ విధంగా ఉన్నామో
అటువంటి ఇళ్లలో ఉండాలని చెప్పేసి టిట్కో ఇళ్ళు కట్టింది వాస్తవం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రాయలసీమకు నీవు ఏమి చేసినావని మేము అడుగుతా ఉన్నాం. ఇందో తెలుగుదేశం పార్టీ ఆర్టీపీపీ కట్టింది, రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు కట్టింది తెలుగుదేశం పార్టీ కాదా అని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా తెలుగు గంగ కృష్ణా జలాలను రాయలసీమకు పారిచ్చింది చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఇవన్నీ నగ్న సత్యాలు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. నీవు ఏమి తీసుకొచ్చినావు ఈ జిల్లాకు, అడుగుతాను. నీవు గొడ్డలిని ప్రవేశపెట్టినావు తప్ప ఎటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని ఇవ్వలేదని చెప్పి తెలియజేస్తాను. 3000 పెన్షన్ చెప్పినావు, 5 సంవత్సరాలు కాలయాపన చేసి ఇవాళ జనవరి నుంచి 3000 ఇస్తా ఉన్నావు. అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో సంక్షేమానికి పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు అని చెప్పి తెలియజేస్తాను. ఏదేమైనా సరే రేపు జరగబోయే కురు సంగ్రామంలో ఇవాళ మే 13వ తేదీన పోలింగ్ జరగబోతా ఉంది. దాంట్లో ఉమ్మడి కుటుంబం ఇది. మేము ఉన్నటువంటి 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా కలిసి ఇవాళ విజయకేతం ఎగరబోతా ఉంది. ప్రజలందరూ కూడా డిసైడ్ చేసినారు. నీవు ప్రవేశపెట్టింది ఏంటో ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఏం ప్రవేశపెట్టినావు? మద్యాన్ని, నకిలీ మద్యం తాగితే చచ్చిపోతా ఉన్నారు. ఇవాళ కరెంటు బిల్లులు 8 తూర్లు పెంచి నడ్డి విరిచి పారేసినాం. ఆర్టీసీ బస్సులో ఛార్జీలు పెంచి ఇవాళ ప్రయాణికులు నడ్డి విరిచినాం. ఆస్తి పన్ను పెంచి ఇవాళ కుర్రో రామ కుర్రో అని చెప్పేసి ఇవాళ ఇళ్లలో ఆడోళ్ళు బెంబేలు ఎత్తిపోతాడారు. నీటి శంకు, చెత్త పన్ను, ట్రేడ్ పన్ను ఇవాళ ఎక్కడ చూసినా పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయలు రాబడతా ఉన్నా. ఎక్కడికి పోతుందో తెలియలేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే మనసు మార్చుకొని ప్రజలకు సేవ చేసేది నేర్చుకో. ఈ గొడ్డలి సంస్కృతిని మానుకో. ప్రజలకు తెలుసు అన్నావు, దేవునికి తెలుసు అన్నావు, అతి ముఖ్యంగా నీకే తెలుసాయా ఇది ఎవరు చేయించినారో. కాబట్టి ఏదేమైనా సరే ఈ యొక్క ఎపిసోడ్లో న్యాయం చేయమని 2 చెల్లెలు జోలబట్టి వాళ్ళని నిన్ను అడుగుతా ఉంటే కనీసము మానవత్వం లేకుండా ఆ చెల్లెల మీదనే తిరగబడి ఇవాళ నువ్వు పోస్టింగ్లు పెడతా ఉన్నావు సోషల్ మీడియాలో. కాబట్టి ఏది ఏమైనా సరే దయచేసి ఆ దేవుడు అనేవాడు ఉండాలి. రణరంగంలో మే 13వ తేదీన నీ ఓటమికి ప్రజలందరూ కూడా ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంటే ఒక రంగం చంద్రముఖితో పోల్చడాన్ని ఎలా చూడొచ్చు చంద్రబాబు? ఇవాళ అదేదో సామెత ఉంది, ఆడలేక బిందె మీద పడినట్టు ఏడ్చినట్లు, బిందె మొయ్యలేక నీళ్లు మొయ్యలేక ఏదో ఏడ్చినట్లు ఆడవాళ్ళు ఇవాళ ఈయన చంద్రముఖి అని పిలుస్తారు. అంటే ఇవాళ 5 సంవత్సరాలు పరదల చాటు 4 గోడల మధ్య ప్రజానాయక చూడలే. ఎందుకంటే అధికార దాహంతో ఏ రోజుగా రోజు గల్లా పెట్టలు ఎంత వస్తా అని చెప్పేసి ఏ రోజుగా రోజు ఇవాళ ఆయన నిమగ్నం అయిపోయినాడు. ప్రజలు చూడలే. దారులు ఎక్కడున్నా తెలియదు, రోడ్లు ఎక్కడున్నా తెలియదు, ఊర్లు ఎక్కడున్నా తెలియదు. కానీ ప్రతినిత్యం కూడా డబ్బు అవగాహనతో ఇవాళ వెనకేసుకుంటూ వచ్చినాడు. ఒక్కతూరిగా ఎలక్షన్స్ డేట్ వచ్చినాయి. ఇవాళ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ పార్టీ వదిలి వెళ్ళిపోతూ ఉంటే దిక్కు తెలియక ఇవాళ బయటకు వచ్చి చూస్తా ఉన్నారు. జనం లేక బహిరంగ సభలు విలువలాడిపోతూ ఉన్నాయి. ఇవాళ ప్రొద్దుటూరులో ఏదో కడప జిల్లా నుంచి కూడా 1.5 లక్షలు చెప్పాం. ఎక్కడొచ్చినారు 1.5 లక్ష? ఎక్కడున్నారు నీ జనము? ఇవాళ నంద్యాల పోయినా నంద్యాల జనం లేరు. రోడ్డమ్మడి జనం అన్నారు, ఎక్కడ జనం కనపడంలా. బస్సులలో డబ్బు ఇచ్చి, మంది ఇచ్చి, బిర్యానీ పొట్లాలు ఇచ్చినా కూడా ఇవాళ వాళ్ళకి రావడంలో జనం. కాబట్టి ఇవాళ బెంబేలెత్తిపోయి చంద్రముఖి అని చెప్పి చంద్రబాబు నాయుడు చంద్రముఖి ఏం చేస్తాడో మే 13వ తేదీన తెలుస్తుందని చెప్పి తెలియజేస్తాం తెలుగుదేశం పార్టీ పరంగా. అంటే మీకు అందరికీ ఒక రకంగా ఓటమి భయం ఉంది, ఒంటరిగా రాలేని పరిస్థితి, అందుకే ఇంత పెద్ద ఎత్తున కూటమి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆరోపణలు ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఒక దుర్మార్గుడిని గద్దె దింపాలంటే చేయి కలపాల. అదేవిధంగా గతంలో చూసాం, ఋషులు యజ్ఞాలు చేస్తూ ఉంటే ఒక దేవత కాదు రకరకాల దేవతల సంవహనం అంతా వచ్చి ఆ యొక్క యజ్ఞాన్ని కాపాడుతూ రాక్షసులు తరుముతూ ఉంటాయి. మరి తెలుగుదేశం పార్టీ అధినేత మా నాయకుడు ఎన్టీ రామారావు కూడా ఆ కాలంలోనే పొత్తులు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఒక రాక్షసుని కానీ ఒక ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే అన్నీ కూడా కలిసి చేయి కలిపితే తప్పకుండా విజయం సాధిస్తాం. అందులో భాగంగా ఈ రాక్షసుని, ఎందుకంటే ఈ రాక్షసుడు పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకున్నాడు, రెవెన్యూ వ్యవస్థను చేతిలో పెట్టుకున్నాడు. ఇవాళ ప్రజలు భయపడిస్తున్నాడు. మీ డేటా నా దగ్గర ఉంది, ఏమన్నంటే నీ ఇల్లు రాయి చేసుకుంటాం, ఏమన్నంటే నీకు పథకాలు రావు అని భయభ్రాంతులను గురి చేస్తున్నాడు. అందుకే ఇవాళ
చేయి కలిపి ఒక మిత్రపక్షంగా ఏర్పడి ఇవాళ జనసేన నాయకుడు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాక్షసుని దింపాలా కాబట్టి నేను తగ్గుతాను కాబట్టి తగ్గి ఈ రాక్షసుని దింపుతానంటాడు. అదేవిధంగా బీజేపీ పెద్దలు కూడా తగ్గి వాళ్ళు కూడా చేయి కలిపి ఈ దుర్మార్గుణ్ణి ఈ రాష్ట్రం నుంచి ఈ దేశం నుంచి తరమాలని చెప్పేసి ఇవాళ నడుం బిగించి ముందుకు పోతాం. కాబట్టి అందులో సందేహం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి బలం కావాలంటే ఇంకో వ్యక్తి జనం చేరాలి. ఎందుకంటే ఇది మొదటి తూరు ఎలక్షన్స్ అయినా ఒక తూరు చూడు నన్ను చూడు మా నాయన చూడు అని చెప్తే ఓటేశారు. ఇప్పుడు వాళ్ళ నాయన లేడు, ఒక తూరు లేదు, ఏది లేదు. ఇవాళ బహిరంగ సభలు విలువలేకపోతా ఉన్నాయి. కాబట్టి ఇక్కడే తెలిసిపోయింది ఆయన జనం లేరని, ఇవాళ ప్రభుత్వం రాదని. కాబట్టి ఏదైనా సరే మే 13వ తేదీ ఈయనకి చివరి అంకం అని చెప్పి తెలియజేస్తాను. సో మొత్తం మీద రాక్షస పాలన అంతమొందించాలంటే ఖచ్చితంగా చెయ్యి కలపాల్సినటువంటి అవసరం ఉంది. జగన్ చేసినటువంటి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఏదైతే జగన్మోహన్ రెడ్డి వివేక హత్య కేసుకు సంబంధించి ఆరోపణలు చేశారు, ఆ దేవుడికి కాదు ముందు ఆయనకు కూడా హత్యకు సంబంధించి పూర్తి విషయాలు తెలుసు, కానీ బహిర్గతం చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే ఆరోపణలు మనతో పాటు టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.